అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. సో రైట్ నౌ చాలా మందికి ఒక డౌట్ ఉంది. మన ఇన్కమ్ పెరిగితే మన ఎక్స్పెన్సెస్ కూడా పెంచాలా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసి వెల్త్ ని పెంచాలా అనేసి ఈ చాలా మందికి ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. ఓకే ఫైన్, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనకు ఒక ఆన్సర్ కావాలి. ఆన్సర్ కావాలంటే మనతో పాటు ఒక ఎక్స్పర్ట్ ఉండాలి. రైట్ నౌ మన స్టూడియోలో సల్మాన్ సార్ ఉన్నారనమాట, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్ ని ఇన్వైట్ చేసి ఈ క్వశ్చన్స్ అన్నిటి మీద ఒక క్లారిటీ తీసుకుందాం. సో సార్ ని ఇన్వైట్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. సార్, నెక్స్ట్ క్వశ్చన్ మనకి డిఎమ్స్ లో వచ్చిన క్వశ్చన్ అనమాట. అంటే ఇన్కమ్ పెరిగింది అని అంటే ఎక్స్పెన్సెస్ పెంచాలా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెంచాలా? ఏది పెంచితే అది ఒక వెల్త్ క్రియేషన్ అవుతుంది అంటున్నారు. చూడమ్మా, ఇప్పుడు జన్జెడ్ పీపుల్ మీలాంటి వాళ్ళు ఇన్కమ్ పెరిగింది, ఇన్వెస్ట్మెంట్ పెంచండి అన్నాం అనుకోండి, పిచ్చి కోపం వస్తుంది నా మీద. నిజమే సార్, ఏదో చెప్తున్నాడు. అవును, ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? మా ఏజ్ అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేయాలి. అవును. సో మనం ఏం చెప్తున్నామంటే, మీ యొక్క ఎంజాయ్మెంట్ ఇంపార్టెంటే, లైఫ్ స్టైల్ లీడింగ్ ఇంపార్టెంటే, ప్యారలల్గా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంచుకోండి. అంటే నేనేం చెప్తున్నా అంటే, 100 రూపీస్ వస్తే మీ చేతిలోకి 20 to 25% ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మిగిలిన డబ్బులతో మీ ఇష్టం. ఎందుకు అంటే, ఈ రోజు ఎందుకు ఇన్వెస్ట్మెంట్, రేపు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రేపు అన్సర్టనిటీ ఉండొచ్చు కదా, ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. అన్సర్టనిటీ లేదు, అంతా స్మూత్ ఉంది. అయినా మీ యొక్క లైఫ్ స్టైల్ ఇంకా బ్లెస్ అవ్వాలి అంటే, ఇప్పుడు మీకు 1,00,000 వస్తుంది అనుకోండి అమ్మ, ఇన్ఫ్లేషన్ వల్ల 10 ఏళ్ళకి 2 లక్షలు కావాలి, మీకు 20 ఏళ్ళకి 4 లక్షలు కావాలి. 4 లక్షలు కావాలంటే మీ డబ్బుని సేవింగ్స్ లో కాకుండా ఇన్వెస్ట్మెంట్ వైపు పెడితే మీకు 8 కోట్లు 10 కోట్లు ఎంతో కొంత కోట్లు చేస్తే వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్. రెండోది ఏమిటి, సూత్రం ఏమిటంటే, నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఓకే, జనరేట్ సెకండ్ ఇన్కమ్. ఎలా జనరేట్? ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, సపోజ్ మన ఎపిసోడ్ చూసేవాళ్ళు. సెకండ్ ఇన్కమ్ అంటే మళ్ళీ శారీరకంగా శ్రమపడి, మైండ్ శ్రమపడి కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే, మీకోసం ఇంకొకరు పని చేస్తారు. ఓకే, సో సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. సో మనం ఏమన్నా అంటే, లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. మీకు శాలరీ పెరుగుతుంటే కొంచెం మీ యొక్క లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. క్వాలిటీ బట్టలు కావచ్చు, క్వాలిటీ బైక్స్ కావచ్చు, క్వాలిటీ కార్లు కావచ్చు. కానీ ఏది చేస్తే కూడా ఏమిటంటే, మీ యొక్క శాలరీలోంచి 50% లోపు ఈఎంఐలు ఉంటుంటే మంచిది. ఎక్కువ అయింది అనుకోండి, ఒక్కోసారి ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వస్తూ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్, అంటే ఈవెన్ దో హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా కుటుంబ సభ్యులకి హెల్త్ ఇష్యూస్ ఏదో సంథింగ్ వస్తూ ఉంటాయి. అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది, పండగలని అవన్నీ ఇవన్నీ. సో మనం ఏమంటే, లిమిటెడ్గా ఉండాలి లయబిలిటీస్ ఉంటూ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీకు ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. రెండవది ఏమిటంటే, క్రెడిట్ కార్డు వాడకం ఉన్నప్పుడు అది మీరు నెక్స్ట్ పే చెక్లో కంపల్సరీగా పే చేసేలాగా, డ్యూ డేట్లో కట్టేలాగా చూసుకోవాలి. లేకపోతే ఏమైందంటే హ్యూజ్ వడ్డీ పడుతుంది. అది ఖచ్చితంగా ఒక క్రెడిట్ కార్డు డ్యూ తీర్చడానికి ఇంకొక అప్పు చేసామంటే అప్పుడు ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కూడా లయబిలిటీస్ లిమిటెడ్గా 100 రూపీస్ వచ్చిన కూడా 50 రూపీస్ లోపు ఉంటే సూపర్. ఒక 25% ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సూపర్. ఇంకా మిగతావి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి పెట్టుకుంటే మంచిది. అంటే ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటంటే మీకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే, ఎప్పుడన్నా లే ఆఫ్ అయినప్పుడు తీసి వాడుకోవచ్చు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ ఏంటంటే, రియల్ ఎస్టేట్స్ ఉంటాయి, ఫినాన్షియల్ అసెట్స్ ఉంటాయి, రెండు ఉండాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్స్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్, ఫినాన్షియల్ అసెట్స్ అంటే బాండ్స్ అండ్ స్టాక్స్. లిక్విడిటీ ఎక్కువ ఉన్నవి ఏంటంటే, వెంటనే మీకు ఇబ్బంది ఎదురైనప్పుడు మీరు వెంటనే వాడుకోవడానికి ఉంటుంది. సో శాలరీ పెరిగినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళాలా, ఖర్చులు పెంచుకోవాలంటే ఖర్చులు ఆచితూచి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అంటే, ప్రజలకు చూపించుకోవడానికి ఖర్చు చేస్తున్నారా, లేదా మీకు అవసరానికి ఖర్చు చేస్తున్నారా, బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళమని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో గైస్, ఇది ఈ రోజు వీడియో. ఒకవేళ మీరు సల్మాన్ సార్ తో మాట్లాడాలంటే సార్ కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ మొత్తం నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. సో దిస్ ఈస్ వాసవి ఆచార్య. మళ్ళీ రేపు ఇంకొక గెస్ట్ నేను మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు
సీ యూ దెన్.